కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఏదో సాధిస్తున్నామనేటువంటి ఒక తమకు తాను స్వయంగా ఆత్మతృప్తి కోసం మీరు చేసేటువంటి పనులు, తద్వారా మీరు ఏదో సాధిస్తున్నామని అనేటువంటి ఒక భావన, అనేటువంటి ఒక చక్కని సంతృప్తి, ఇవి మీలో ఏర్పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ఏదైనా ఒక స్థిరమైనటువంటి స్థిరాస్తి కొనుగోలు కోసం చేసేటువంటి ప్రయత్నం దాదాపుగా సఫలమయ్యే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అయితే ధనం మాత్రం విపరీతంగా విశేషంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క విద్యా విధానంలో కానీ, వారి యొక్క ఆలోచన విధానంలో కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ పరిణతిని చూసి మీరు చక్కగా సంతోషించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలే ఉన్నాయి. అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క విద్యా విషయాలలో కొంత ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. విలాసవంతమైనటువంటి విశేషవంతమైనటువంటి కొన్ని నూతన వస్తువులు ఏవైనా కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో కూడా మీ యొక్క పేరుకు, మీ యొక్క శ్రమకి చక్కని ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు ప్రతిష్టలు కూడా ఏర్పడవచ్చు. కానీ సోదరులతో కానీ, తోబుట్టువులతో కానీ అనవసరమైనటువంటి తామే సర్వజ్ఞులము అనేటువంటి ఒక భావన వదిలిపెట్టి అనవసరమైనటువంటి వివాదాలకి తావు ఇవ్వకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రవి అంగారక స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. దానితో పాటు మీ పరిసర ప్రాంతాల్లో కానీ, లేదా మీకు తెలిసినటువంటి కానీ ఒక అంధుడికి వీలైనంత వరకు ఏదైనా ఒక చిన్న సహాయమైనా చేయండి. తద్వారా చక్కని అనుకూల ఫలితం మీకు కలుగుతుంది.